మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ఆధ్వర్యంలో పకడ్బందీగా పూర్తి స్థాయిలో పరీక్ష జరుగుతుంది. మనతో పాటు రామగుండం కమిషనర్ ప్రస్తుతానికి ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, ప్రధానంగా సెంటర్ల దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సార్ ఎట్లుంది సార్, ఏంటి పరిస్థితి? అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిష్టాకరంగా నిర్వహించబడుతున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కు సంబంధించి బందోబస్తు పరంగా చాలా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. ప్రతి సెంటర్ దగ్గర కూడా ఒక ఎస్ఐ అండ్ 4 కానిస్టేబుల్స్, ఒక 2 లేడీ కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి దగ్గర కూడా 2 లెవెల్లో చెక్ చేయడం జరుగుతుంది. బయట మెయిన్ గేట్ దగ్గర కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, తర్వాత ఇయర్ స్టడ్స్ కానీ, తర్వాత ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ తీసుకోవడానికి వెళ్ళలేదు. సో అవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. షూస్తో సహా పైన టాప్ టు బాటమ్ అన్నీ చెక్ చేయడం, బెల్ట్స్ కానీ, షూస్ కానీ, తర్వాత క్యాప్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈవెన్ పెన్ను కూడా దాంట్లో ఏమైనా కెమెరా ఉండే ఛాన్స్ వస్తుంది కాబట్టి అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. అన్ని సెంటర్స్లో కూడా సీనియర్ ఆఫీసర్ లెవెల్లో అట్లీస్ట్ ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్లో 2 సెంటర్స్, తర్వాత ఒక 4-5 సెంటర్స్ కలిపి ఒక ఏసీపీ లెవెల్ ఆఫీసర్స్, మొత్తం ఎంటైర్ జోన్ ఒక డీసీపీ లెవెల్ ఆఫీసర్ అండ్ ఎంటైర్ కమిషనరేట్లో నా లెవెల్లో నేను ఫిజికల్గా ఇక్కడ బందోబస్తుని మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు 2 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ అండ్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో, అక్కడ కూడా 1-4 గార్డ్ వేయడం జరిగింది. తర్వాత ప్రతి రూట్లో కూడా ఒక రూట్ ఆఫీసర్ ఉన్నాడు. రూట్కి ఒక ఆర్మడ్ ఎస్కాట్ ఇవ్వడం జరిగింది. ఆర్మడ్ ఎస్కాట్ తీసుకెళ్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్రెడీ చేరుకున్నాయి. మళ్ళీ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాటిని ఎస్కాట్తో పాటు తీసుకొచ్చి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఎస్కాట్తో పాటు వెళ్తాయి. ఏంటి సార్, అంటే దీనికి సంబంధించి గతంలో కొద్దిగా డిస్టర్బ్ జరిగిన విషయం తెలిసిందే. పోలీసు ఈసారి బందోబస్తు విషయంలో ఎగ్జామ్ అనంతరం ఏ విధంగా హైదరాబాద్కు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు? ఎగ్జామ్ అనంతరం మనకు అక్కడ నుంచి ఎస్కాట్ వచ్చింది. ప్రతి హైదరాబాద్ నుంచే ఎస్కాట్ తీసుకుపాటు వచ్చారు. మేము కూడా మా బార్డర్ వరకు కూడా ఆ ఎస్కాట్ ఉండగా మా ఎస్కాట్ కూడా బార్డర్ వరకు మేము సేఫ్గా చేర్చి అక్కడ నుంచి చేపిస్తాం. దాంట్లో డౌట్ లేదు. ఇది ఇప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాం. పబ్లిక్ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్స్ కూడా అవన్నీ మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రతి సెంటర్ దగ్గర చూడవచ్చు. ఏ అవకాశాన్ని కూడా మనకు చాలా పకడ్బందీగా ఫ్రిస్కింగ్ కానీ, తర్వాత దాంట్లో గ్యాడ్జెట్స్ గురించి అన్నీ చూస్తున్నాము. ఎలాంటి ఇప్పటికైతే అట్లాంటివి ఏం జరగదు. ఐ హోప్ దట్ పీస్ఫుల్లీ గోస్ ఆన్. కమిషనరేట్ పరిధిలో ఉన్న విద్యార్థులకు, ప్రిలిమ్స్ రాసే విద్యార్థులకు కమిషనర్ ఏం చెప్పారు, ఏం సందేశం? ఇప్పుడు యాజ్ ఎ కమిషనర్గా నేను మీ మంచిర్యాలలో నిలబడ్డాను అని అంటే ఇది ఆల్సో గ్రూప్ 1 ఎగ్జామినేషన్. నేను కూడా గ్రూప్ 1 ఆఫీసరే, 2001 గ్రూప్ 1 ఆఫీసర్ని. అండ్ గ్రూప్ 1గా డిఎస్పీగా జాయిన్ అయిపోయి ఇప్పుడు నేను ఐపీఎస్ అయిపోయి ఇప్పుడు ఐజీ లెవెల్లో ప్రమోషన్ వచ్చి మన తెలంగాణలో వర్క్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫెయిర్నెస్ ఆఫ్ ద గ్రూప్ 1. అండ్ ఆ టైంలో మా చైర్మన్ గారు, దాని తర్వాత పోలీస్ ఆఫీసర్గా చైర్మన్ గారు ఉన్నారు, అప్పారావు గారు ఉన్నారు. ఎంత ఫెయిర్గా జరిగితేనే ఈరోజు మేము రోడ్డు మీద నిలబడి ఈరోజు కూడా మాకు చాలా నాస్టాలజిక్గా ఉంది. మేము కూడా ఆ టైంలో ఒక 20 years బ్యాక్ ఇట్లా పరిగెత్తిన వాళ్ళమే. సో అందరికీ ఏంటంటే బాగా కష్టపడి మెటిక్యులస్గా ప్లానింగ్ చేసుకొని చదివితే డెఫినెట్గా వస్తుంది ఏదైనా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నేను కూడా ఇదే పరుగుల మధ్య గ్రూప్ 1 రాశాను. పూర్తి స్థాయిలో గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి ఈరోజు ఐజీ స్థాయిలో ఉన్నాను, ఐపీఎస్గా అయ్యాను. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రాముఖ్యత అంత ఉందని చెప్పే ప్రయత్నం అయితే కమిషనర్ శ్రీనివాసులు చెప్పారు. ప్రధానంగా కమిషనరేట్ ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ విధించారు. ఎగ్జామినేషన్ సెంటర్ చుట్టుపక్కల ఎవరూ లేకుండా పూర్తిగా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. మనము ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఎగ్జామ్ సెంటర్ దగ్గర పూర్తి ప్రస్తుత పరిస్థితిని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఒక ఎస్ఐతో పాటు 4 కానిస్టేబుల్తో పాటు ఇంకొంతమంది ఫోర్స్ను కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ఇటు పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్న అధికారులు ఉన్నారో అధికారులు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తలకు సంబంధించిన విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేస్తున్నారు. మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. స్క్రీనింగ్ విషయంలో కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఎటువంటి ఆభరణం లేకుండా, ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మనం ప్రస్తుతానికి బాయ్స్ స్కూల్ మంచిర్యాల దగ్గర ఉన్నాం. అయితే ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 9,800 పైచిలకు విద్యార్థులు
ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి. అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు 4500 పైచులకు విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టు కనుకైతే 4800 పైచులకు విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు ఆదిలాబాద్ చూసినట్టు కనుకైతే 6982 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి పకడ్బందీ బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతోపాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఎప్పటికప్పుడు సేఫ్టీ ప్రికాషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి, ఎప్పటికప్పుడు టైమింగ్ సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన ఆ సార్ కూడా ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. సార్ ఎట్లా చేస్తున్నారు సార్? ఎట్లా బందోబస్తు అంటే ఏ విధంగా పిల్లలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎగ్జామ్ రాసేటప్పుడు? వీలైనంత వరకు టీజీపీఎస్సీ నుంచి ఏమైతే గైడ్లైన్స్ వచ్చినాయో అవన్నీ కూడా పిల్లలకు ఆ రకంగానే మనం ఇన్స్ట్రక్షన్ చేస్తాము. ఏర్పాట్లు కూడా అలానే చేస్తారు. అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉండబోతుంది సార్? 10 గంటల నుండి. రైట్, ఇది పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అధికారి ఉంటారు. ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఒక అధికారిని అలర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళే చెప్పవలసి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో చెప్పలేకపోయినప్పటికీ అయితే పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి పూర్తి ఏర్పాటు అయిపోయింది. మరో నిమిషం తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆ క్వశ్చన్ పేపర్ను కూడా సెంటర్లకు తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా తరలిస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పకడ్బందీ ఏర్పాటు మధ్య ఈసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే జరగబోతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, నిర్మల్ కావచ్చు, 4 జిల్లాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. మరో నిమిషంలో ఎగ్జామ్ నడవబోతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.